క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, తిమోతిని పౌలు భక్తుడు సిద్ధపరుస్తూ రాసిన ఈ లేఖలో దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును దైవజనుడు ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, శిక్ష చేయుటకును ఉపయోగించాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం. చాలామంది సంఘస్థులు, సంఘం అంతా కూడా దైవజనం నుంచి ప్రతి ఆదివారం ఏం ఆశిస్తారంటే, నాకు ఆదరణకరమైన మాటలు మాట్లాడితే బాగుండు, ఇవాళ నేను మా పాస్టర్ గారి నుంచి నాకు ఇలాంటి వాక్యం వస్తే బాగుండు, నన్ను ఓదార్చే ప్రసంగం చెప్తే బాగుండు, నేను ఆశించే అవసరతలను పొందుకునే రీతిలో ప్రసంగం ఉంటే బాగుండు అని ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ప్రతిసారి అది జరగదండి. ప్రతిసారి అది జరగదు. జరగకపోవటానికి కారణాలు 2. ఒకటి, వాక్యం అనేది దైవావేశం వలన కలిగేదే కానీ దైవజనుడికి నచ్చినట్టుగా జరిగేది కాదు. ఒకటి, దైవావేశం వలన జరిగేది అనగా దేవుడు ఏది మాట్లాడిపిస్తారో అదే మాట్లాడాలి. రెండవది, మనందరము ఆయన యొక్క దృష్టికి చాలా దూరస్థులముగా ఉన్నాం. మనల్ని సరిచేయాలని దేవుడు అనుకుంటాడు, కానీ ఎంత దూరంగా ఉన్నా ప్రేమ, ఆదరణ, ఓదార్పులు మాట్లాడతామని దేవుడు అనుకోడు. అలాగని అసలు ఆదరణతో కూడిన మాటలు మాట్లాడనని నేను అనటం లేదు. కానీ దేవుని వాక్యము ఎలా బోధించాలో పౌలు భక్తుడు తిమోతితో చెప్తున్నాడు. ఏమని? ఉపదేశించు అంటే లేఖనంలో ఏముందో చెప్పు, అంతేగాని లేఖనాల నుంచి బయట ఉన్న విషయాలు చెప్పొద్దు. లేఖనంలో ఏముందో చెప్పు. అలాగే ఖండించు. రెండవది, బుద్ధి చెప్పు. మూడవది, తప్పుదిద్దు, శిక్షించు. చూసారా? ఇవన్నీ కూడా మనల్ని సరిచేయటానికే వాడుతున్నాడు. అంటే వాక్యం అనేది మనిషిని సరిచేయటానికే ఉపయోగపడాలి, ఆదరణ, ఓదార్పు కాదు.
అన్నది పౌలు స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ నిజంగా ఆదరణ, ఓదార్పు కూడా ఆదరణ, ఓదార్పే వాక్యం అంటే అని కానీ అని ఉంటే ఇక్కడ వాడేవాడు ఆ పదం. ఎందుకు వాడలేదంటే మనిషికి కావాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సరిచేయబడాలి. ఆ తర్వాతే ఆదరణ, ఓదార్పు. మనిషి సరిచేయబడకుండా ఆదరణ, ఓదార్పు అంటే ఇక ఆ మనిషి సరిచేయబడేది ఎప్పుడు? కనుక ముందు వాక్యము సిద్ధపడేటప్పుడు లేకపోతే వాక్యాన్ని వినటానికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా నా కోసం మాట్లాడాలి, నా సమస్యల కోసం మాట్లాడాలి, నా ఆదరణ కోసం మాట్లాడాలి అని ఎప్పుడూ ఆలోచన చేసుకోకూడదు. దేవుడు ఏది మనతో మాట్లాడతాడో దానిని సరిచేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగని దేవుడు మనల్ని ఆదరించడా అంటే మహాద్భుతంగా ఆదరిస్తాడు దేవుడు. ఆదరించటంలో ఆయనకు తర్వాతే కదా ఎవరైనా. మనకి ఏది అవసరం ఆయనకు తెలుసు. ఎప్పుడు ఏ వాక్యము సంఘానికి అందించాలో ఆయనకు బహుబాగా తెలుసు కాబట్టి అది దేవుడిస్తారు. ప్రతి వారం అది ఎక్స్పెక్ట్ చేయటం మంచిది కాదు. అది కూడా గుర్తించాలి. బయట ఇంకా ప్రతిరోజు ప్రతి ఆదివారం ఇదే చెప్తారు. ఏమని? మీ అవసరతలు తీర్చబడతాయి, మీ కోరికలు తీర్చబడతాయి. ఇవన్నీ అండి వాక్యానికి విరుద్ధమైన బోధలు. వాక్యానికి అనుకూలమైన బోధ ఎప్పుడూ కూడా మనిషిని సరిచేస్తుందే కానీ నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పదు వాక్యం. వాక్యం ఎప్పుడు సరిచేయబడుతుంది. వాక్యంలో దావీదు ఏమంటాడు? యవనుడు ఎలాగును తన నడకను సరిచేసుకొనగలను, నీ వాక్యమును బాగుగా చూచుకునటం వలనే కదా. 119వ కీర్తన మొత్తం వాక్యమును ప్రేమించటం, వాక్యం ఏం చెప్తుందో అన్న దాని మీదే ఉంటుంది. అక్కడెక్కడ ఈ వాక్యం నాకు ఇది ఇస్తుంది అది ఇస్తుంది అనలా. వాక్యము నీ త్రోవలకు నా త్రోవలకు వెలుగులోకి మనిషి వెళ్ళాలంటే మనిషిని అటు నడిపించేది వాక్యం, అనగా సరిచేసేది వాక్యం. అది గ్రహించి వాక్యాన్ని అలాగే సరిచేయబడటం కొరకే వినాలని విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. బలపరిచి ఆరోగ్యాలకి ముద్ర వేయగలరని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మరొకసారి సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.